మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని ఆర్కే హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక వ్యక్తిపై హత్యాయత్న ప్రయత్నం జరిగినది. ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, నీ పేరు ఏం పేరన్నా? షేక్ మహబూబ్. మహబూబ్, మీ పైన ఈ హత్యాయత్నం జరగడానికి గల కారణాలు ఏంటి చెప్పండి. అతనికి వెహికల్ ఉన్నాయి. ఎవరు ఎవరు కళ్యాణ్. ఏం పేరు? కళ్యాణ్. ఏ ఊరు అండి అతన్ని? తాళమాపురం. తాళమాపురం. చెప్పండి. వాళ్ళ డ్రైవరు మేము మా కాడ ఉన్నాడు ముందు. మా కాడ ఉంటే వాళ్ళ కాడికి పోయాడు. పోయి మళ్ళీ మా కాడికి వచ్చాడు. ఇట్మాస్ అంతా ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్నాక మా కాడికి వచ్చాక మనసులో పెట్టుకొని ఆ మనిషి సంపపోయి నాకు పొడిచినాడు. అంటే ఇది ఎక్కడ జరిగింది ఈ ప్రదేశం? ఎఫ్జీ ఫంక్షన్ హాల్. ఎఫ్జీ ఫంక్షన్ దగ్గర. అక్కడికి మీరు ఎందుకు వెళ్ళారండి? మేము అతను కొడతారు రోడ్ చేసినారు ఇటు రాండి అంటే మేము పోయినాం. భాస్కర్ అనే అతను ఫోన్ చేస్తే మా డ్రైవరు పోయినాం నాకు నా మీద అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ వాళ్ళు అవుట్ పోస్ట్ కు రెఫర్ చేస్తే పోయి ట్రీట్మెంట్ చేయించుకొని బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆరిక హాస్పిటల్కి వచ్చాం. మీరు పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? చేసాం సార్, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రాపించాము. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే జరిగిన ప్రదేశం సంఘటన ప్రదేశానికి పోలీసు వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్, వచ్చారు. మమ్మల్ని నన్ను కూడా తీసుకెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు, ఎట్లా జరిగింది ఏమి అని. అక్కడ సీసీ కెమెరాలో అవి రికార్డింగ్ చూసుకున్నారు. వాళ్ళు అక్యూడ్ కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు హత్యాయత్నం చేసిన వారిపై ఎటువంటి శిక్షలు పడాలని మీరు కోరుకుంటున్నారు? వాళ్ళకు తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు సార్. అంటే పి బాలన్న, కిషోర్, బాబా ఈ అనే వ్యక్తులతో మాకు ఎప్పటికైనా కానీ ప్రాణహాని ఉంది. దీన్ని పోలీసు వారు సత్వరమే తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సంఘటనపై పోలీసులు సత్వరం చర్యలు తీసుకొని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే హత్యాయత్నానికి పాల్పడినారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.